ద్రోణుడు, ద్రుపదుడు వీళ్ళిద్దరు మంచి స్నేహితులు అన్నమాట. చిన్నప్పుడు స్నేహితులు, పెద్దయ్యాక భద్రశత్రువులు అవుతారు. అది ఎలాగో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 800 భరద్వాజ మహర్షి తన కొడుకైన ద్రోణుడికి, ద్రుపదునికి వీళ్ళిద్దరికీ సరి సమానంగా విలువిద్యలు నేర్పిస్తాడు. విలువిద్యలు నేర్చుకున్న తర్వాత ద్రుపదుడు ద్రోణునితో అంటాడు, ద్రోణ, ఎప్పుడైనా ఏ అవసరమైనా నేను రాజైన తర్వాత నా దగ్గరికి రా, నీ అవసరాన్ని నేను తీరుస్తానని. అయితే కొంతకాలానికి ద్రోణునికి తన పరిస్థితి బాలేక ద్రుపదుని దగ్గరికి అయితే వెళ్తాడు. ఆభరణాల గురించో కాదు, బంగారు నాణాల గురించో కాదు, పొలాల గురించో కాదు, వేరే ఇతర వాటి గురించో కాదు, ఒక గోమాతను అడగడానికి అయితే వెళ్తాడన్నమాట. అయితే ద్రోణుడు వెళ్ళి సభలో అందరి ముందల ఒక గోమాతను అడిగితే ద్రుపదుడు ఇట్లా అంటాడు, బీద బ్రాహ్మణులకు మహారాజుకు స్నేహమా అని వెటకారంతో మాట్లాడి ద్రోణుని అయితే అక్కడి నుంచి పంపిస్తాడు. ద్రోణుడు పాండవులకు విలువిద్యలు నేర్పించిన తర్వాత భీమార్జునులు ద్రుపదునైతే బంధించి తీసుకొని వస్తారన్నమాట. అలా ద్రోణుడు తన పగనైతే నెరవేర్చుకుంటాడు. మన యూట్యూబ్ ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.